ఫస్ట్ మనం తాజా బెండకాయని తీసుకొని బాగా ఇట్లా వాటర్లో కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. 4 పక్షాలు మనం వంకాయలకి తరుక్కుంటాం చూడండి, ఇలా ఇలా రెండు రెండు ముక్కలు చేసేసి ఒక బెండకాయని సగంగా చేసి ఇలా పక్షాలుగా తరుక్కోవాలి. ప్యాన్ తీసుకొని, లేకపోతే ప్యాన్ కాకపోతే మందపాటి బాండీ అయినా తీసుకొని దానిలో నూనె వేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు కాగనియ్యాలి. నూనెను కాగించిన తర్వాత ఈ బెండకాయలు మొత్తము మెల్లిగా దీనిలోకి వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసి ఒకసారి పైకి కిందకి తిప్పాలి. మూత పెట్టద్దండి, మూత పెడితే కనుక బెండకాయలకి జిగురు ఉంటుంది కదా, సో అదంతా కూడా జిగురు జిగురుగా అయిపోయి కర్రీ లాగా అవుతుంది, ఫ్రై అవ్వదు. బెండకాయ ఫ్రైకి ఎప్పుడు కూడా పసుపులో ఉప్పు వేయకూడదు, మూత పెట్టకూడదు. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా వస్తుంది. ఒకసారి మళ్ళీ పైకి కిందకి తిప్పుకొని 5 నిమిషాలు వేగనిద్దాము. మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనము దీనిలోకి జనరల్గా అయితే ఫ్రైకి ఉప్పు కారం వేస్తారు. ఈ బెండకాయ ఫ్రైకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. కొంచెం కారపొడి మనం ఇంట్లో ఇడ్లీలోకి వాటికి వేసుకుంటాము, ఆ కారపొడిని ఒక్క 2-3 స్పూన్లు, ఒక 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేసి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ కారపొడిలో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా స్పెషల్గా అవసరం లేదు. ఎవరికైనా కావాలి అంటే లిటిల్ బిట్ కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా కారమే వేస్తున్నా. లైట్గా ఒక 1/2 స్పూన్ కారం వేసేసి ఈ కారపొడి వేసేసి బాగా కలిపేసుకోవాలి. బెండకాయ వేపుడు రెడీ అన్నమాట. సరికొత్త రుచితో ఈసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటుంది.